అది నేను మెంటూ సినిమాకి వర్క్ చేస్తున్న రోజులు. షూట్ స్టార్ట్ అయింది 6:30, 7 o'clock అయింది ఇన్ ద మార్నింగ్. నాకు వెంటనే కాల్ వచ్చింది మా మమ్మీ నుంచి. లిఫ్ట్ చేస్తే చెప్పింది, లక్ష్మికి అసలు బాగాలేదురా, కళ్ళు తేలేసేస్తుంది, ఒంట్లో అసలు నీరసంగా ఉన్నట్టుంది, డాక్టర్ని పిలిపిస్తున్నాను అని. సరే అమ్మా, మరి నాకెందుకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు, చెయ్యండి, డాక్టర్ని పిలవాల్సి వస్తే పిలండి అని చెప్పాను. నాకు అర్థం కాలేదు, మార్నింగ్ నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు అని. బికాస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారం ఏదైనా వెటనరీ నీడ్ ఉంటే ఇమీడియట్ గా వెటనరీని పిలిచి చెక్ చేయించి దాన్ని రిపోర్టింగ్ చేస్తాం. బట్ ఆ రోజు స్పెషల్ గా ఎందుకు నాకు కాల్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఫోన్ కట్ చేశాక నాకు ఎందుకో ఇదేదో సీరియస్ ఇష్యూ అయ్యేలాగా ఉంది అని అనుకున్నాను. 6 సెన్స్ కొడుతుంది, ఇన్ఫార్మ్ చేసింది అంటే ఖచ్చితంగా ఏదో బ్యాడ్ జరుగుతుంది అని అనుకున్నట్టే కాల్ వచ్చింది, దట్ లక్ష్మి చనిపోయింది అని. ఫామ్ పెట్టి 1 year దాటింది, ఇంతలోనే ఇదేంట్రా ఇలా జరిగింది అని అనుకున్నాను. అంటే బిజినెస్ ఆస్పెక్ట్ లో లాస్ వచ్చిందనే పాయింట్ కాదు, ఇష్టంగా చూసుకుని ఆవు ఇలా అయిపోయింది ఏంటి అని. ఆ రోజంతా నేను షూట్ లో మూడ్ ఆఫ్ లోనే ఉన్నాను. బికాస్ నాకు అప్డేట్స్ వస్తా ఉన్నాయి. 400 kgs ఉన్న బాడీని లిఫ్ట్ చేయడానికి, వెనకాతల చెరువులో గొయ్యి తీసి కప్పెట్టడానికి జేసీబీని పిలాల్సి వచ్చింది అని, కూలీలకి డబ్బులు ఇచ్చాము అని, ఇలా నాకు అప్డేట్స్ వస్తూ నన్ను ఇంకొంచెం బాధ పెడుతున్నారు. యాక్చువల్లీ లక్ష్మి దుర్గా కంటే చాలా అందంగా ఉంటుంది. ఫామ్ ఓపెనింగ్ కి వచ్చిన వాళ్ళు దుర్గా కంటే ఎక్కువ లక్ష్మి మీద ఇంట్రెస్ట్ చూపించేవారు. అది షార్ట్ గా ప్రాపర్ రాజస్థాన్ గిర్లా ఉంటది. యాక్చువల్ రెండు మనం గుజరాత్ నుంచే తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఇలా అయిందో డైరీ ఫార్మింగ్ వర్కౌట్ అవుతుందా అని భయం కూడా వేసింది. ఫస్ట్ తీసుకున్న స్టెప్ అది, క్యాటిల్ కి ఇన్సూరెన్స్ చేయించాలి అని. అప్పటి నుంచి రోజు వరకు క్యాటిల్ కి ఇన్సూరెన్స్ చేయించుకోవడం మనం ఎప్పుడూ లేవండి. ఇన్ఫాక్ట్ ఈ లెసన్ తో పాటు చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చెళ్ళింది. యాక్చువల్ గా నేను కొన్నప్పుడు దానికి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. అది ఫామ్ లోకి వచ్చిన తర్వాత సరిగ్గా నడవలేకపోయేది. మన దగ్గర ఉన్న లేబర్ చెప్పేవాడు, దీనికి మందగుడ్డు ఉందండి అని. మందగుడ్డు ఏంట్రా అనుకుంటే మందరగుడ్డు అని, ఈ మోకాళ్ళు వంగకపోతే వచ్చే డిసీజ్ ని మన లోకల్లో అలా పిలుస్తారు. డాక్టర్ని అడిగితే ఇంత ముందు లేదంటున్నారు కదా, ఈ మధ్య వచ్చింది అంటున్నారు, కాబట్టి మేబీ ఇది న్యూరలాజికల్ ఇష్యూ అయి ఉండొచ్చు, లేదు మీరు అబ్జర్వ్ చేయడంలో తప్పు ఉందంటే గనక ఇది యాంథ్రోఫిబ్రోసిస్ అయి ఉండొచ్చు అని. అంటే కండరాల దగ్గర ఒక ఇన్ఫెక్షన్ లా ఫామ్ అవడం, సో దాని ద్వారా గట్టిగా అయిపోవడం అట్లా. సరే దీనికి ట్రీట్మెంట్ ఏముంటది ఏంటి అంటే ఒక చిన్న సర్జరీ పడుతుంది అన్నారు. అదే ఫస్ట్ టైం నేను వినడం, మనుషుల్లాగా ఆవులు కూడా సర్జరీలు చేస్తారా అని. సో కాల్ దగ్గర చిన్నగా కట్ చేసి సర్జరీ చేయాలి అన్నారు. ఇది ఎమర్జెన్సీయా సార్, లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేయించొచ్చా అంటే, ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి ఇప్పుడు సర్జరీ సజెస్ట్ చేయము, ప్రెగ్నెన్సీ ఈనేసిన తర్వాత మనం చేద్దామని అన్నారండి. సో మేము అందుకే సర్జరీ చేయలేదు. అది అలానే కొంచెం ఇబ్బంది పడుతూ నడిచేది. అండ్ ఆవు కాబట్టి ఎవ్రీడే బయట కడుతుంటాం, మళ్ళీ లోపల తీసుకెళ్తుంటాం. దేశీ ఆవుకి సన్లైట్ తీసుకునే శక్తి ఉంటుంది కాబట్టి దాన్ని బయట లోపలికి కడుతూ ఉండేవాళ్ళం. అది కొంచెం ఇబ్బంది పడుతుండేది. ఇంకొక ప్రెగ్నెన్సీ ఈనేస్తుంది, ఈనిన తర్వాత చేయించేద్దాం అని అనుకున్నాము. బట్ ప్రెగ్నెన్సీలో ఈనుతున్నప్పుడు ఆల్రెడీ పిల్లని తీశారు, పిల్ల చనిపోయింది. పిల్ల చనిపోయాక అది నీరసం పడిపోయింది. తర్వాత మా కస్టమర్ ఒక పంతులు గారు అన్నారు, ఆవు చాలా శ్రేష్టమో పెంచుకోవడం, గోసేవ అంటే మామూలుది కాదు. ఒక ఆవు మీ దగ్గర చనిపోయింది అంటే, ఒకవేళ దీని ఓనర్స్ మీరే అయితే, మీ ఇంట్లో ఉన్న ఈ యమగండాన్ని అది తీసుకెళ్లిపోతుంది, అది దాని ప్రత్యేకత అని చెప్పడంతో నేను ఇంకా గిల్ట్ ఫీల్ అయ్యాను. ఇది కొనుక్కొని మన దగ్గరకు వచ్చాకే ఇలా అయిందా ఏంటి అని. బట్ అవన్నీ నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే, చాలా అందంగా నా ఫామ్ కి ఉండే లక్ష్మి అలా అవడం అనేది కొంచెం బాధాకరం. బికాస్ డైరీ ఫార్మింగ్ అనేది మోర్ లైక్ ఏ బిజినెస్ కంటే ఇట్స్ మోర్ అన్ ఎమోషన్ అండి. యానిమల్స్ తో మనకు బాండ్ పెరిగిపోద్ది. యానిమల్స్ తాలూకు మిల్క్, వాటి దూడలు తాగుతున్నప్పుడు ఆ న్యాచురల్ ప్రాసెస్ ని మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఎక్సెస్ గా మిగిలిన పాలని మనం బిజినెస్ గా కన్వర్ట్ చేసుకుంటాం. సో లక్ష్మితో మొదలుకొని తర్వాత ఒక ఆవు దూడ కృష్ణుడు ఏదో మట్టి తిని ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయింది అన్నారు. ఆ తర్వాత ఒక గేదె, అది చాలా మిల్కింగ్ ఇచ్చే గేదె, 7 లీటర్స్ ఇచ్చే గేదె, దాన్ని తీస్తున్నవాడు మా సేట్ దగ్గర ఇంకా పేరు రావాలని చెప్పి దానికి ఈ పత్తి చెక్క కాటన్ సీడ్ దానికి డైరెక్ట్ గా ఫీడ్ చేశాడు. ఈ కాటన్ సీడ్ నానబెట్టకుండా ఇస్తే అది క్యాటిల్ కి పాయిజన్, అది వాడికి తెలియక సైలెంట్ గా ఫీడ్ చేసేస్తే ఇది ఇంకా ఎక్కువ పాలిస్తే సేట్ నన్ను పొగుడతాడు అని దాన్ని ఇచ్చాడు. దాంతో దానికి పాయిజన్ అయ్యి అది చనిపోయింది. పుట్టిన దూడలు స్టార్టింగ్ లో కాపాడుకోలేకపోయాం. అలా ఫామ్ లో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక పెద్దవి చిన్నవి కలిపి ఒక 5-6 డెత్స్ అయితే చూశానండి. ఇది ఇలా జరగకూడదు అని నేను బలంగా తీసుకున్న కాల్, నేను తీసుకున్న రీసెర్చ్ ఇప్పుడు చాలా రేర్ అయిపోయింది అనమాట. అసలు దూడ పుట్టిన వెంటనే గంటలోపు దానికి తల్లిపాలు తాగిపిస్తే ఇంకా దానికి ఎటువంటి ఇష్యూ రాదు, అది నిలబడిపోద్దు. అలా ఇప్పుడు మా ప్రాక్టీస్ అంతా మారిందండి. క్యాటిల్ మాక్సిమం మా దగ్గర చాలా సేఫ్ గా ఉంటాయి. సో ఇదంతా లక్ష్మి మాకు ఇచ్చిన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్సే మేము ఇంకొంచెం మానిటర్ చేస్తూ క్యాటిల్ ని ఇంకా అబ్జర్వేషన్ లో పెట్టి ఎవ్రీ డే క్యాటిల్ హెల్త్ రిపోర్ట్ కూడా రాసుకుంటాం. ఇది ఎవ్రీ ఫార్మర్ చేయాల్సిన ప్రాక్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్రిమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.